హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా ఈజీగా అయిపోయే రెసిపీ చేసుకుందాం. ఇది ఒక సైడ్ డిష్. నేను ఇక్కడ ఆలు తీసుకున్నాను. ఆలు పీల్ తీసుకోవాలి. ఆలు పీల్తో కూడా రెసిపీ చేసుకోవచ్చు. నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఈ తొక్కులు కూడా వేస్ట్ అని పడేస్తాం మనం, కానీ అన్ని విటమిన్స్ తొక్కుల్లోనే ఉంటాయి. ఆలుని ఇలా స్లైస్ చేసుకోవాలండి. మరీ సన్నగా చేసుకోవద్దు, మీడియం సైజ్ చేసుకోవాలి. స్లైసర్లో చేసుకుంటే చాలా పలుచగా అయిపోతుంది. ఇలా నైఫ్తోనే కట్ చేసుకోండి. కట్ చేసినాక వాటర్లో వేసుకోవాలి. ఇది 3-4 టైమ్స్ కడగాలండి. ఆలులో ఉండ స్టార్చ్ అంతా పోవాలి. ఇప్పుడు మొత్తం వాటర్ తీసేసి దానిలో సాల్ట్, కారం పొడి, ఇంకా మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇది వేసి బాగా అప్లై చేయాలి. మొత్తం ముక్కలకి అన్నిటికీ పట్టే వరకు పట్టించాలి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇలా సింపుల్ రెసిపీస్ నా ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ మొత్తం అప్లై చేసినాక ఇప్పుడు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ అప్లై చేసిన అన్ని బియ్యం పిండికి కోట్ చేసుకోవాలి. మరి ఎక్కువ కోట్ చేయొద్దండి, లైట్గానే కోట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కోట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కోట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్లో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువ ఆయిల్ వేయద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా రెడీ అవుతుందండి ఈ రెసిపీ. ఇది పప్పుచారులోకి లేకుంటే రసంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ బియ్యం పిండి యూజ్ చేశాను. మీరు రవ్వ కూడా యూజ్ చేయొచ్చు. రవ్వతో కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.